నేను 2009లో డిఎస్సి రాసినప్పుడు ఎస్జిటిలో 80 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ లో 12 పోస్టులు ఉన్నప్పటికీ జాబ్ రాలేదు. కానీ తర్వాత డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. స్కూల్ అసిస్టెంట్ మాత్రం కేవలం 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో మరి ఈ 5 పోస్టులలో ఖచ్చితంగా నేను సాధించాలి అనేటటువంటి పాజిటివ్ థింకింగ్ తోటి ఒక సిస్టమాటిక్ టైం టేబుల్ ని ఫాలో అయ్యి నేను ప్రిపేర్ అవటం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా నేను 4 మంత్స్ ప్రిపేర్ అయ్యాను సీరియస్ గా. మరి ఖచ్చితంగా 5 పోస్టులు ఒక పోస్ట్ నేను సాధించడం జరిగింది. సో కొన్ని రోజులుగాను ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ వచ్చింది. మరి డిఎస్సి సంబంధించినటువంటి ఆ పోస్టుల సంఖ్య కూడా మనకి తెలిసింది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలిసింది. రాబోయే డిఎస్సిలో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. మరి నా వల్ల కాదు, నాకు డిఎస్సి రాదు అనేటటువంటి ఆ నెగిటివ్ థాట్ ని మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే మరి రాబోయేటటువంటి డిఎస్సిలో ఇంతకంటే తక్కువ సంఖ్యలో పోస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. సో కాబట్టి భవిష్యత్తులో ఈ పోస్టులు అనేవి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుని సీరియస్ గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సిలో సక్సెస్ అవుతారు. నేను 2009లో డిఎస్సి రాసినప్పుడు ఎస్జిటిలో 80 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ లో 12 పోస్టులు ఉన్నప్పటికీ జాబ్ రాలేదు. కానీ తర్వాత డిఎస్సిలో కేవలం ఎస్జిటి పోస్టులకి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. స్కూల్ అసిస్టెంట్ మాత్రం కేవలం 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో మరి ఈ 5 పోస్టులలో ఖచ్చితంగా నేను సాధించాలి అనేటటువంటి పాజిటివ్ థింకింగ్ తోటి ఒక సిస్టమాటిక్ టైం టేబుల్ ని ఫాలో అయ్యి నేను ప్రిపేర్ అవటం జరిగింది. వన్స్ ప్రిపేర్ అయ్యాను సీరియస్ గా. మరి ఖచ్చితంగా 5 పోస్టులు ఒక పోస్ట్ నేను సాధించడం జరిగింది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి ఈ వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి న్యూస్ ఏదైతే ఉందో మనకి 6 మంత్స్ టైం ఉంది. ఈ 6 మంత్స్ మీరు చాలా సీరియస్ గా ఒక సిస్టమాటిక్ గా ఒక టైం టేబుల్ ప్రకారం చదివినట్లయితే మీరు ఖచ్చితంగా పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు రాబోయే డిఎస్సిలో సక్సెస్ ని సాధిస్తారు. మరి లక్షల్లో ఒకరిగా మీరు విజేతగా నిలవాలి అంటే ఏం చేయాలి అనేది మీకు సింపుల్ గా ఒక 5 నిమిషాలు ఇక్కడ ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ 5 నిమిషాల వీడియో అనేది మీ యొక్క లైఫ్ ని టర్నింగ్ చేసేటటువంటి ఒక టర్నింగ్ వీడియో లాగా మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి డిఎస్సిలో పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫస్ట్ పాజిటివ్ థింకింగ్. మనకి ఉన్నటువంటి పోస్టుల గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మనకి కావాల్సినటువంటిది కేవలం ఒక పోస్ట్ మాత్రమే అనుకుని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ ని సాధించారు. పోస్టులు తక్కువగా ఉన్నాయి, నా వల్ల కాదు, నేను చదవను, నాకు రాదు అనేటటువంటి నెగిటివ్ థాట్ ఎవరిలో ఉంటుందో ఆ నెగిటివ్ థాట్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ అనేది 100% రాకపోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడా మరి సక్సెస్ అవ్వాలి అంటే ఏంటి అంటే మనం ఒక స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే, చెప్తున్నా మన గతంలో కూడా ఒక స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే, అంటే హార్డ్ వర్క్ కాదు, ఒక స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా రాబోయేటటువంటి డిఎస్సిలో పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు సక్సెస్ ని సాధిస్తారు అని చెప్తున్నాను. మరి ఆ స్మార్ట్ స్ట్రాటజీ అనేది మనం చెప్తున్నాం ఏంటి అంటే గత ప్రశ్నాపత్రాలు మీరు అనాలిసిస్ చేయండి. 6 మంత్స్ టైం ఉందని చెప్పాము. సో కాబట్టి గత ప్రశ్నాపత్రాలని అనాలిసిస్ చేయండి. ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేటటువంటి అంశాలు మీరు పరిగణలో తీసుకొని ఆ టాపిక్ల మీద ఎక్కువ ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత 3 R's అని చెప్పాము. రీడ్, రివిజన్, తర్వాత రిప్లికేట్ అంటే ప్రాక్టీస్ పేపర్స్. సో ఈ 3R ఫార్ములా ఫాలో అవ్వండి. తర్వాత మానసికంగా దృఢంగా ఉండండి. ఖచ్చితంగా నేను సాధిస్తాను, నా వల్ల అవుతుంది. ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉన్నప్పటికీ మనకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే కాబట్టి నేను సాధిస్తాను, నా వల్ల అవుతుంది అనేటటువంటి పాజిటివ్ థింకింగ్ తోటి మానసిక దృఢత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాబోయేటటువంటి డిఎస్సిలు పోస్టులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు. నెక్స్ట్ డిజిటల్ డిటాక్స్. మరి మొబైల్ ఫోన్ అనేది మనకి ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి మీరు సిస్టమేటిక్ గా మన యొక్క మొబైల్ ను మన అవసరాల కోసం మాత్రమే ఉపయోగించి అనవసరమైనటువంటి అవసరాల కోసం ఈ మొబైల్ ని పక్కన పెట్టినట్టయితే మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి 6 మంత్స్ టైం ఉంది మీకు. మరి ఈ 6 మంత్స్ టైంలో మీరు ఖచ్చితంగా మీరు రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ ని సాధించాలంటే ఒక టైం టేబుల్ వేసుకోండి. డైలీ 6 to 8 అవర్స్ మీరు చదివే ప్రయత్నం చేయండి. ఆ 6 to 8 రెగ్యులర్ గా ఒక టైం టేబుల్ ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా డిఎస్సిలో సక్సెస్ సాధిస్తారు. ఈవెన్ కోచింగ్ కు వెళ్ళకపోయినా కానీ మీరు రాబోయే డిఎస్సిలో సక్సెస్ ని సాధించవచ్చు. మరి డిఎస్సిలో సక్సెస్ ని సాధించి టాప్ ర్యాంకర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
ఇదే రకమైనటువంటి స్ట్రాటజీని ఫాలో అయ్యారు. వాళ్ళు ఫాలో అయినటువంటి స్ట్రాటజీ గతంలో కూడా మనం చెప్పాము. వాళ్ళు ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఫాలో అయ్యారని చెప్పాము. తర్వాత వాళ్ళు మొబైల్ కి సంబంధించినటువంటి అడిక్షన్ ని అవాయిడ్ చేశారు. దాంతో పాటు ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అవే వాళ్ళ యొక్క విజయానికి సీక్రెట్ గా చెప్పడం జరిగింది. మరి రాబోయేటటువంటి డిఎస్సిలో 3000 పోస్టులు అనేటటువంటివి ఉన్నాయని చెప్తున్నాం. మరి 3000 పోస్టులు అనేవి చాలా తక్కువ సంఖ్య మాత్రం కాదు, ఇది పెద్ద సంఖ్య అని చెప్పుకోవచ్చు. మరి 3000 కుటుంబాలు వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ విధంగా మరి 3000 కుటుంబాల జీవితాన్ని మార్చేటటువంటి డిఎస్సిలో మీ పేరు, మీ కుటుంబం కూడా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని ఈ రోజే మార్చుకోండి. మీరు పాజిటివ్ థింకింగ్ ని డెవలప్ చేసుకుని ఈ రోజే మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసినట్లయితే ఆ 3000 కుటుంబంలో ఆ సక్సెస్ ని సాధించేటటువంటి 3000 కుటుంబంలో మీ ఫ్యామిలీ కూడా ఒకటి ఉంటుంది. ఈ రోజు మీరు తీసుకునేటటువంటి ఈ చిన్న నిర్ణయం 6 months లో మిమ్మల్ని ఒక స్టేట్ ర్యాంకర్ గా నిలబెట్టే అవకాశం ఉంటుంది. మీ కుటుంబం మీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు ఖచ్చితంగా జాబు కొడతారు అనేటటువంటి ఒక నమ్మకం ఉంది. సో మరి మీరు ఇలాంటి సందర్భంలో ఆ అవకాశాన్ని మీరు వదిలేసినట్లయితే మీ వెనుక ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాన్ని అందించినట్లు అవుతారు. నిజంగా మీరు ఫైట్ చేస్తే మీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. రాబోయేటటువంటి డిఎస్సిని మీరు ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ ఎక్కువ కాదు, మీరు చేసేటటువంటి కన్సిస్టెన్సీ తక్కువ. కాబట్టి ఆ కాంపిటీషన్ ఎట్లా ఉందో మీ కన్సిస్టెన్సీని కూడా అట్లాగే మెయింటైన్ చేయండి. మీరు ఖచ్చితంగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ రాబోయేటటువంటి డిఎస్సిని క్రాక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.